హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టీవీ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం టమాటో రైస్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం టమాటో రైస్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. 1 కప్ రైస్, టమాటాలు 3, ఉల్లిపాయ 1 మధ్యస్థాయి సన్నగా తరిగినవి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 1 or 2 సన్నగా తరుగుకున్నవి, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొన్ని రెబ్బలు, నూనె లేదా నెయ్యి 2 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడినంత, కొత్తిమీర సన్నగా తరిగినవి, పుదీనా ఆకులు, నీళ్ళు 2 కప్పులు. ముందుగా మనం ఒక చిన్న ప్యాన్ తీసుకొని నూనె పోసి వేడి చేయాలి. ఆ నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసి నూనెని చిటపటలాడనివ్వండి. ఆ తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దానిలో బిర్యానీ ఆకు లవంగాలు వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తరిగిన టమాటా ముక్కలను మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని దానిలో వేసి వేయించుకోవాలి. టమాటో పల్ప్ మొత్తం ఉడికిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఉడకనించుకోవాలి. కారం పొడి వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వండి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపండి. టమాటా పల్ప్ మెత్తగా అయ్యి నూనె పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని ఈ మిశ్రమంలో వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనకు కావాల్సిన టమాటో రైస్ ఈజ్ రెడీ. ఇప్పుడు మనం టమాటో చర్మాన్ని మెరిపించడంలో ఎలా సహాయపడుతుందో చూసేద్దాం. సహజంగానే టమాటాలు చర్మాన్ని మెరిపించడంతో పాటు మచ్చలను తగ్గించి మొటిమలను నివారించడంలో సహాయపడుతుంది. వీటిలో విటమిన్ ఏ, సి, కే వంటి పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. టమాటో సహజంగా మన చర్మం యొక్క pH స్థాయిని నిర్వహించి శుభ్రపరచడంలో తోడ్పడుతుంది. టమాటా వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు: నెంబర్ 1 మెరిసే చర్మం, నెంబర్ 2 నల్ల మచ్చలు మరియు పిగ్మెంటేషన్, నెంబర్ 3 మొటిమల నివారణ, చర్మ రంధ్రాలను శుభ్రపరచడం. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం.